హలో వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. ఈ రోజు మార్నింగ్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఓడెలా 2 సినిమా చూశాను. ఆ సినిమా గురించి డీప్ గా డిస్కస్ చేద్దాం. డిస్కషన్ లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో అంతా అయిపోయాక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేయండి. మన ఛానల్ ఓపెన్ చేసి అక్కడ వీడియోస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా రెగ్యులర్ గా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, దెన్ కమింగ్ టు ఓడెలా 2. ఓడెలా పార్ట్ 1 అప్పట్లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యి ఒక పెద్ద హిట్ అయింది. అంటే కొన్ని రివ్యూస్ అటు ఇటు అయినా జనరల్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది సినిమా. మళ్ళీ ఇప్పుడు ఓడెలా 2 అని చెప్పి ఒక 25 crore బడ్జెట్ పెట్టి తమన్నా మెయిన్ లీడ్ పెట్టి సంపత్ నంది గారి డైరెక్షన్ విజన్ లో సినిమా రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఇది నిజంగా ఒక జెన్యూన్ సీక్వెల్ ఏనా లేకపోతే ఎలాగో సీక్వెల్స్ ఆడుతున్నాయి కదా ప్లస్ ఈ డెవోషనల్ ఫ్యాక్టర్ ఒకటి తీసుకొచ్చేసి రిలీజ్ చేద్దాం అని చెప్పి రిలీజ్ చేసి ఆడియన్స్ ని థియేటర్ రప్పించుకొని ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏదో హిట్ అయ్యి మళ్ళీ పార్ట్ 3 అనౌన్స్ చేద్దాం అలాంటి సినిమానా అని ఒక డౌట్ ఉంది. బట్ తెలుగులో హారర్, ఫ్యాంటసీ, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ చాలా రేర్ గా వస్తాయి. సో కొంచెంలో కొంచెం డీసెంట్ గా ఉన్న ఈ సినిమాని ఎంకరేజ్ చేయొచ్చు అని డీసెంట్ ఎక్స్పెక్టేషన్ తోనే సినిమాకి వెళ్ళాను. స్టోరీ ఏం లేదు, పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో మళ్ళీ అక్కడే స్టార్ట్ అవుతుంది. లైక్ తిరుపతిని తన వైఫ్ హెబా పటేల్ చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది అండ్ ఆ తిరుపతి చేసిన ఆ రేప్లకి, ఆ క్రైమ్స్ కి ఆ ఊర్లో వాళ్ళంతా వీడికి శిక్ష సరిపోదు, వీడి ఆత్మకి కూడా శిక్ష వేయాలి అని చెప్పి అతన్ని సమాధిలో పాతేసి అతని ఆత్మకి శాంతి జరగకుండా సంథింగ్ అదేదో చేస్తారు. అది చేశాక కొన్ని మంత్స్ కి ఆ ఆత్మ బయటకు వస్తుంది. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వచ్చి ఏం చేసింది అండ్ తమన్నా ఆ ఆత్మ నుండి ఊరి వాళ్ళని ఎలా కాపాడింది అనేది స్టోరీ. ఇదేం కొత్త స్టోరీ కాదు, మన చిన్నప్పటి నుంచి ఇవే స్టోరీలు. హారర్ సినిమా అంటే ఇవే స్టోరీలు ఉంటున్నాయి అండ్ హారర్ మూవీ ఇస్ నాట్ అబౌట్ స్టోరీ, ఇట్స్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ తిరుపతి ఆత్మని శాంతి జరగకుండా ఇట్లా పాతి పెడతారు అని చెప్పాను కదా, ఆ సీక్వెన్స్ అంతా ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఒక 5-10 minutes ఉంటుంది. ఆ సీక్వెన్స్ అంతా చాలా బాగుండింది అండ్ మధ్య మధ్యలో కొన్ని సీన్స్ వస్తాయి. లైక్ ఒక పెద్ద నాగుపాము తమన్నాని కాపాడడం, అది విలన్ వెనకాల పడి తనను రక్షించడం, ఈ సీక్వెన్సెస్ అన్ని కొన్ని బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ లో ఒక డెవోషనల్ ఫ్యాక్టర్ వస్తుంది. శివుడు ప్రత్యక్షం అవడం, ఆ సాంగ్ ఒకటి, ఆ విజువల్స్ బాగుంది, ఆ వైబ్ అదంతా. క్లైమాక్స్ అంటే గుర్తొచ్చింది, క్లైమాక్స్ లో అజనీష్ లోక్నాథ్ గారు సూపర్ 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 బీజిఎం ఇచ్చారు. చాలా ఎక్సలెంట్, గూస్ బంప్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్. అండ్ సినిమా అంతా కూడా అజనీష్ లోక్నాథ్ గారి బీజిఎం చాలా బాగుంది. ఈ సినిమాకి కొద్దో గొప్ప ఎవరైనా న్యాయం చేశారంటే అది అజనీష్ లోక్నాథ్ గారు. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బానే ఉంది. లైక్ వాళ్ళకున్న బడ్జెట్ లో దే మేడ్ ఏ డీసెంట్ ప్రొడక్ట్. మళ్ళీ డీసెంట్ అంటే సినిమా బాగుంది అంటున్నా అనుకుంటారు, అలా కాదు. ఓవరాల్ క్వాలిటీ పరంగా సినిమా బాగుంది. బట్ అక్కడక్కడ విఎఫ్ఎక్స్ షాట్స్ కొంచెం ఆడ్ గా అనిపించాయి. క్లియర్ గా అర్థమైపోతుంది లైక్ హిమాలయాస్ ఒకటి అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని షార్ట్స్ విజువల్ గా అర్థమైపోతున్నాయి లైక్ ఇవి విఎఫ్ఎక్స్ షార్ట్స్ అని. అండ్ ఇంకా ఆలోచిస్తే అండ్ ఆ ఆత్మని 2 సార్లు బంధిస్తారు. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ లో ఒకసారి అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో ఒకసారి. సెకండ్ హాఫ్ లో బంధించేది ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది ఫస్ట్ టైం బంధించేదానికంటే. అదంతా అక్కడ ఎందుకు, ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు అనేది బాగా డిస్కస్ చేశారు. సో ఇక లైక్స్ ఆపేసి డిస్లైక్స్ గురించి మాట్లాడదాం. ఈ సినిమాలో అసలు ఫియర్ ఫ్యాక్టర్ అనేది లేదు. ఒక హారర్ సినిమాకి, ఒక థ్రిల్లర్ సినిమాకి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం? కొద్దో గొప్ప ఒకటో రెండో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొంచెం భయపడతాము, ఒక స్టోరీ కొత్తగా లేకపోయినా కొంచెం హారర్ ఎలిమెంట్స్ అవి ఇవి అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. అండ్ నేనేం భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, చాలా డీసెంట్ నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్ళా. కొంచెం భయపెట్టినా చాలు సినిమా బాగున్నట్టే అనుకొని. బట్ సినిమాకి వెళ్ళి చూస్తే సినిమా రన్ టైం అరౌండ్ 2 hours 20 minutes ఏమో ఉంది. ఒక్క సీన్ కూడా భయపెట్టలేదు. నార్మల్ గా నేను చిన్న చిన్న హారర్ షార్ట్స్ కే చాలా భయపడతా, అలాంటిది నేనే భయపడలేదు అంటే సినిమాలో ఏ లెవెల్ హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ తీసేస్తే ఒక క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కూడా ఉండదు. నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే ఒక క్యూరియాసిటీ కూడా బిల్డ్ చేయలేదు సినిమా ఎక్కడ. దానికి రీజన్ ఇల్లాజికల్ రైటింగ్. చాలా సింపుల్ గా అన్ని జరిగిపోతూ ఉంటాయి. లైక్ ఫస్ట్ టైం ఆత్మని బంధిస్తారు అని చెప్పా కదా, సరే బంధిస్తారు, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఆత్మకి శాంతి జరగదు, సో మనం వాటి మీద రివెంజ్ తీర్చుకున్నట్టే అంటారు. కానీ ఆ ఆత్మ వెనక్కి ఎలా వస్తుంది, ఏం చేయకూడదు, మనం రాకుండా ఎలా ఆపాలి,
అనేవి ఏవి డిస్కషన్ చేయరు. అసలు హారర్ మూవీలో వర్క్ అయ్యేవే అవి కదా. అలా చేయకూడని సీన్స్ లో ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఆ ఆత్మ ఎందుకు బయటకు వస్తుంది అనేది క్లియర్ గా ముందే ఇలా చెయ్యకండ్రా అని చెప్తే ఆ సీన్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్ గా రే జరగకూడదు, వద్దురా 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 అని మనకి లోపల అనిపించాలి. మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో వాళ్ళకే తెలియాలి. లాజిక్స్ అంటే గుర్తొచ్చింది, ఈ సినిమాలో పూజారిని సర్పంచ్ని కొడుతుంటే ఆ ఊర్లో ముస్లిం అతను వచ్చి వీళ్ళు ఏ తప్పు చేయలేదు, ఇదంతా చేసింది తిరుపతి అని ఆ సీసీటీవీ ఫుటేజ్ లో సైకిల్ ఎవరూ లేకుండా తిరగడం, ఆ ఊరి బయట కోడ్ని పెడితే ఆ కోడ్ని ఏదో గాలిలో మాయమైపోవడం, ఇట్లాంటివి చూపిస్తారు. సో జనాలందరూ నమ్ముతారు. వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఏంట్రా 2025లో దయ్యాలేంటి భూతాలేంటి ఏం మాట్లాడుతున్నావని, నేను నీకు ప్రూవ్ చేసి చూపిస్తా అని అక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటాడు. వాడిని కూడా మన దయ్యం వేసేస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదో ఆయనకే చూపిస్తే ఆయనకు క్లారిటీ వచ్చేది కదా, కనీసం ఆయన బతికేవాడు కదా. కానీ ఎలా బతుకుతాడు చెప్పండి? డైరెక్టర్ ఆయన చావాలి అనుకున్నాడు, ఆయన్ని చంపితే మనం భయపడతాం అనుకున్నాడు, కానీ భయపెట్టలేకపోయాడు. అండ్ ఆత్మ ఎలా బయటకు వస్తుందో చెప్పనా, ఆ ఊర్లో పూజారి గారు ఒక శోభనానికి ముహూర్తం పెట్టడానికి వెళ్తూ ఉంటారు. దారిలో పక్కన అయ్యగారు మందేస్తారా అంటే అయ్యగారిని పిలుస్తారు, ఆయన వెళ్తాడు, ఆయన ఒక పెగ్గేస్తాడు. పెగ్గేసిన తర్వాత ఆయనకి కడుపు నిండుతుంది. కడుపు నిండినప్పుడు ఇది వస్తుంది కదా, అలా ఆయన టాయిలెట్కి వెళ్తాడు. ఎక్కడ వెళ్తాడు? ఆ శవాన్ని ఎక్కడైతే పూడ్ చేశారో అక్కడికి వెళ్ళి ఆ శవం మీద వస్తాడు. మీరే ఆలోచించండి, మీరు ఒక ఆత్మను బంధించారు, ఆత్మను బంధిస్తే ఆ ప్లేస్కి వెళ్ళడానికే మనకి ఇది పడిద్ది. అలాంటిది ఆయన అక్కడికి వెళ్ళి ఇది పోస్తున్నాడు. సో ఎంత ఎంత సింపుల్ గా రాసేసుకున్నారో, లైక్ చూపించేద్దాం ఆడియన్స్ చూసేస్తారు అనుకున్నారేమో. సో మన పూజారి టాయిలెట్కి వెళ్ళి వెనక్కి వస్తుంటే అతనికి ఆ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళుని తీసేటప్పుడు అతని బ్లడ్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో అది ఆ ఆత్మని పాతి పెట్టిన ప్లేస్ లో పడతాయి. పడేవి 2 డ్రాప్స్. అవి భూమి కింద ఆత్మని పాతి పెట్టే వరకు వెళ్ళి ఆ శవం ఫేస్ మీద పడి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. అంతే సింపుల్. సరే, ఆ ఆత్మ బయటకు వచ్చింది. తర్వాత ఆ ఆత్మ చేసేవి ఏవైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటే వెళ్తాడు, చంపేస్తాడు. వెళ్తాడు, ఆ శోభన ముహూర్తం ఎవరైతే పెట్టాలో అది పెడతాడు. అక్కడ ఆ పెళ్లి కూతుర్ని చంపేసి రేప్ చేస్తాడు. కానీ ఆ చంపే విజువల్స్ అయితే చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కువ వైలెన్స్ పెడితే భయపడతారులే, అదే వీళ్ళకి ఒక ఫియర్ ఫ్యాక్టర్ అవుతుంది అనుకున్నారేమో తెలియదు, కానీ అది చాలా 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 ఎక్కువ ఉంటుంది. కానీ దానివల్ల ఏమైనా భయం కలిగిందా అంటే లేదు. ఏమైనా థ్రిల్ వచ్చిందా అంటే లేదు. సరే, ఫస్ట్ సారి ఏదో అయిపోయింది, అది పక్కన పెట్టేద్దాం. సెకండ్ టైం ఆత్మ బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ ఊరి సర్పంచ్ ఆ రాత్రిపూట ఆ ఊరి గుండా వెళ్తూ కరెక్ట్ గా ఆ ఆత్మని బంధించిన ప్లేస్ లోనే ఆయనకి మళ్ళీ ఇది వస్తుంది. దిగుతాడు, సేమ్ ప్లేస్ లో వెళ్తాడు, సేమ్ ప్లేస్ లో ముళ్ళు, సేమ్ బ్లడ్ డ్రాప్స్ ఆ ఆత్మకి తగలడం, అదంతా మళ్ళీ ఆత్మ బయటికి రావడం, ఆత్మ వచ్చి ఆయనలో దూరడం. ఆ రోజు ఎవరిదైతే పెళ్లి అయిందో అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేయడం. ఇంతే, సింపుల్, అయిపోయింది. అండ్ యాజ్ యూజువల్ గా ఆ అమ్మాయిని చంపేటప్పుడు ఆ విజువల్స్ అవన్నీ చాలా దారుణంగా ఉంటాయి. సో ఈ సినిమాలో ఫియర్ ఫ్యాక్టర్ లేదు అండ్ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కూడా లేదు. వీటన్నిటికీ మించి ఒక 3వ ఎలిమెంట్ యాడ్ చేశారు, అది డెవోషనల్ ఫ్యాక్టర్. క్లైమాక్స్ కి ఏమవుద్ది అంటే ఆ ఆత్మకి చాలా పవర్స్ వచ్చేస్తాయి. అది ఎలా అంటే ఆ ఆత్మ వెళ్ళి ఒకళ్ళ బాడీలోకి దూరి వెళ్ళి చేతబడి తాంత్రిక విద్యలు ఇవన్నీ నేర్చుకొని బాగా పవర్స్ తెచ్చుకుంటుంది అనమాట. ఆ పవర్స్ తెచ్చుకున్న ఆత్మ తమన్నా గారి దగ్గరికి వచ్చి, అదే ఈ సినిమాలో శివశక్తిగా చేశారు కదా, తన దగ్గరకు వచ్చి నా కోరిక తీర్చు, నా కోరిక తీరిస్తే నేను శాంతిస్తాను, ఈ ఊరి ప్రజలందరినీ ఏం చెయ్యను అని చెప్తుంది. సో మన తమన్నా గారు దానికి ఒప్పుకుంటారు, ఒప్పుకొని వెళ్తారు కూడా. ఆ క్లైమాక్స్ లో గుడి దగ్గరికి వెళ్ళడం, శివుడు ప్రత్యక్షం అవ్వడం, శివుడు త్రిశూలాన్ని ఇసేయడం, ఆ త్రిశూలాన్ని తమన్నా గారు తీసుకొని మనోడిని అది ఇదా సినిమా. ఈ నెరేషన్ అంతా వింటే మీకు ఏదైనా సినిమా గుర్తొస్తుందా? మీరు అనుకున్నదే అరుంధతి. అరుంధతిలో కూడా ఇంతే కదా, లాస్ట్కి మనోడు వెళ్ళి ఆ అఘోరాల దగ్గర తాంత్రిక విద్యలు అయ్యి నేర్చుకుని బాగా పవర్ఫుల్ అయిపోతాడు. అనుష్క వస్తుంది, నా కోరిక తీర్చాలి అంటాడు. ఆ ఆయుధం, అక్కడ ఆయుధం ప్లేస్ లో శివుడి త్రిశూలం. అండ్ ఈ మూవీ ఒక్క అరుంధతి నుంచే ఇన్స్పైర్ అవ్వలేదు. ఈ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో పార్ట్ 3 అని పడుతుంది. ఆ పార్ట్ 3 సీన్ ని మంగళవారం పోస్ట్ క్రెడిట్ సీన్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. అండ్ ఆ దేవుడు వచ్చే సీన్ ని ఆల్మోస్ట్ మన హనుమాన్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఇలా అన్ని సినిమాలని ఒక మిక్సీలో వేసి గిర్రా 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 తిప్పితే ఈ సినిమా బయటకు వచ్చింది. అండ్ ఇది ఒక సీక్వెల్ తీసేంత స్క్రిప్టే కాదు, జస్ట్ ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకొని, సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, ఒక సీక్వెల్ తీసేద్దాం. అండ్ ఈ మధ్య మిస్టరీ హారర్ థ్రిల్లర్లు ఎగబడి చూస్తున్నారు, కొద్దిగా డీసెంట్ గా ఉన్నా చాలు
ఎగబడి చూస్తున్నారు కాబట్టి ఆ జానరా సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ లాస్ట్ కి ఒక డెవోషనల్ ఎలిమెంట్, ఇప్పుడు హనుమాన్లో దేవుడు, అఖండాలో దేవుడు అంటే గుండెలు బాధేసుకున్నారు కదా, సో ఇది ఒక ఎలిమెంట్ పెట్టేద్దాం. అలా పెట్టేసి భారీగా బడ్జెట్ పెట్టి భారీగా బిజినెస్ చేసి రిలీజ్ చేద్దాం, అంతే సింపుల్. అండ్ వీటన్నిటికంటే పోస్ట్ క్రెడిట్స్ లో ఓడెలా 3 అని పెట్టారు. అంటే ఓడెలా 2లోనే మీరు ఏం చూపించలేదు, ఓడెలా 3లో ఏం చూపిస్తారు? అండ్ ఈ సినిమా ఇంటర్వ్యూ సంపత్ నంది గారివి కొన్ని ఫాలో అయ్యాను. అంటే ఒక తెల్ల జుబ్బా వేసుకొని వచ్చేసి దేవుడి సినిమా తీసాము అని చెప్పులు లేకుండా వచ్చి, మేము డబ్బుల కోసం తీయలేదు, మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు డబ్బుల కోసం స్టార్ట్ చేయలేదు, నార్మల్గా స్టార్ట్ చేసాము, అంత బడ్జెట్ అయిపోయింది, ప్రొడ్యూసర్ గారు కూడా మమ్మల్ని ఏం అడగకుండా అంత బడ్జెట్ పెట్టేశారు అని ఏవేవో చెప్పారు, కానీ అవి ఒకటి కూడా నమ్మేలాగా లేవు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఓడెలా 2 ఇస్ ఎ బిలో యావరేజ్ ఫిల్మ్. సినిమా మొత్తం మీద ఒక్క హారర్ సీన్ లేని, ఒక్కసారి కూడా థ్రిల్ చేయని సినిమా. ఒకవేళ మీరు ఓడెలా 2 సినిమా చూసుంటే కింద కామెంట్స్ లో మీ రివ్యూ రాయండి, నేను ప్రతి రివ్యూ చదువుతాను అండ్ ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. అండ్ దట్స్ మై ఒపీనియన్ గాయ్స్. రేపు మళ్ళీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి వెళ్తున్నాను. అది సినిమా చూసొచ్చి ఒకవేళ నేను థియేటర్ నుంచి ఇంటికి సేఫ్గా రాగలిగితే నేను ఇదే టైంకి రేపు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి డిస్కషన్ అని చెప్పి ఒక వీడియో వదులుతాను. నేను నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్తున్నాను, ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి స్కోప్ లేదు. సో మళ్ళీ రేపు ఇదే టైంకి కలుద్దాం. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ రేపు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా డిస్కషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.